ఇటు తెలంగాణలోనూ తొలి రోజు నామినేషన్ల సందడి నెలకొంది. మొత్తం 42 మంది అభ్యర్థులు 48 నామినేషన్లు దాఖలు చేశారు. లోక్సభ ఎన్నికలతో పాటు కంటోన్మెంట్ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ వెలువడగా ప్రధాన పార్టీ అభ్యర్థులతో పాటు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. నేడు మహబూబ్నగర్ జిల్లాకు సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. కాంగ్రెస్ పార్లమెంటు అభ్యర్థి చెల్లా వంశీచంద్ రెడ్డి నామినేషన్ కార్యక్రమంలో సీఎం పాల్గొంటారు. రోడ్డు మార్గం ద్వారా జడ్చర్లకు చేరుకోనున్న సీఎం అక్కడి నుంచి కాన్వాయ్లో మెట్టుగడ్డకు చేరుకుంటారు. అక్కడి నుంచి వంశీచంద్ రెడ్డితో కలిసి ర్యాలీగా కలెక్టరేట్ కు వెళ్లి రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేయనున్నారు. అక్కడ నిర్వహించే కార్నర్ మీటింగ్ లో రేవంత్ ప్రసంగించనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి రాకతో కార్యకర్తల్లో జోష్ పెరగనుంది. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. శంకర్, ఈరోజు తెలంగాణలో ఫస్ట్ డే నామినేషన్లు జరగబోతున్నాయి. అయితే సీఎం రేవంత్ రెడ్డి ప్రధానంగా నామినేషన్ల వంశీచంద్ రెడ్డి నామినేషన్ కి కూడా వెళ్లనున్నారు. సీఎం స్కెడ్యూల్ ఏ విధంగా ఉంది? నిన్న చాలా మంది ప్రముఖులు నామినేషన్ పత్రాలు సమర్పించారు. బీజేపీ అభ్యర్థులు ఈటెల రాజేందర్, డీకే అరుణ, రఘునందన్ రావుతో పాటు పలువురు స్వతంత్ర అభ్యర్థులు నామపత్రాలు దాఖలు చేశారు. రాష్ట్రంలో 17 లోక్సభ నియోజకవర్గాలు కంటోన్మెంట్ ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేయడంతో నామినేషన్ల పర్వం మొదలైంది. తొలి రోజు పలువురు బీజేపీ అభ్యర్థులతో పాటు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. బీజేపీ నేతలు ఆలయాల్లో పూజలు నిర్వహించి పార్టీ నేతల సమక్షంలో ఎన్నికల అధికారులకు నామపత్రాలు సమర్పించారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. శంకర్, ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి కూడా వంశీచంద్ రెడ్డి నామినేషన్ లో పాల్గొనబోతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి స్కెడ్యూల్ ఈ రోజు ఏ విధంగా ఉండబోతుంది? రాధిక, నిన్నటి నుంచి కూడా ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా నామినేషన్ల పర్వం కొనసాగుతుంది. పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థులంతా కూడా నామినేషన్ల హడావుడిలో కూడా మునిగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిన్న ఏదైతే బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి డీకేఆర్ నామినేషన్ల పత్రాలను రిటర్నింగ్ అధికారికి సమర్పించింది. తిరిగి ఈ రోజు మహబూబ్నగర్ జిల్లాకు సీఎం రేవంత్ రెడ్డి రానున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్నటువంటి చెల్లా వంశీచంద్ రెడ్డి నామినేషన్ ప్రక్రియకు నేడు సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నాడు. 10 గంటల ప్రాంతంలో సీఎం రేవంత్ రెడ్డి తన కాన్వాయ్లో మెట్టుగడ్డ ప్రాంతానికి చేరుకున్నాడు. అక్కడ భారీగా కార్యకర్తలు, అదేవిధంగా ఎవరైతే అభ్యర్థి ఉన్నాడో అతనితో కలిసి పూర్తిగా అక్కడ నుంచి ర్యాలీగా దాదాపు 3 కిలోమీటర్ల మేర కూడా కలెక్టర్ కార్యాలయానికి ర్యాలీగా బయలుదేరి అక్కడ ఎన్నికల అధికారికి చెల్లా వంశీచంద్ రెడ్డి నామినేషన్ పత్రాలను ఆయన దాఖలు చేయనున్నాడు. ఈ కార్యక్రమంలో అంతా కూడా వెంటనే సీఎం రేవంత్ రెడ్డి ఉంటాడు. ఈ క్రమంలోనే అక్కడ ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను ఇచ్చిన తర్వాత అక్కడ నుంచి తిరిగి నేరుగా క్లాక్ టవర్ చౌరస్తాకు ర్యాలీగా చేరుకుంటారు. అక్కడ కార్నర్ మీటింగ్ లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడనున్నారు. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి వస్తుండడంతో పూర్తిస్థాయిలో ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి కార్యకర్తలు కావచ్చు, ప్రజలు కూడా పెద్ద ఎత్తున దీనికి హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే చెల్లా వంశీచంద్ రెడ్డి మన్నెంకొండ సమీపంలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయంలో కూడా పూజలు నిర్వహించాడు. ఆ పూజల అనంతరం ఆయన నేరుగా మహబూబ్నగర్కు వస్తాడు. అక్కడ నుంచి సీఎం రేవంత్ రెడ్డిని కలుసుకోవడం, అక్కడ ఆయనకు ఘన స్వాగతం కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. పాలమూరు జిల్లాకు సంబంధించి 2 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. ఒకటి పార్లమెంటు, ఒకటి మహబూబ్ నగర్, రెండోది నాగర్ కర్నూలు అసెంబ్లీ సెగ్మెంట్. ఈ 2 సెగ్మెంట్లలో భాగంగా ఈ రోజు చెల్లా వంశీచంద్ రెడ్డి నామినేషన్కి రానున్నాడు. తిరిగి 23వ తేదీన నాగర్ కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి మల్లు రవి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, పార్లమెంట్ అభ్యర్థి, అతని నామినేషన్ ప్రక్రియకు కూడా సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నాడు. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి పలుమార్లు పార్లమెంట్ ఎన్నికల సమయంలో ఇప్పటికే కొడంగల్ నియోజకవర్గంలో, అదేవిధంగా నారాయణపేటలో ఈ రకంగా ఆయన పలుమార్లు కూడా దీని మీద స్పెషల్ గా దృష్టి సారించాడు. ఈ 2 పార్లమెంటు సెగ్మెంట్లను కూడా తన ఖాతాలో, కాంగ్రెస్ ఖాతాలో వేసేందుకైతే పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టినటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి రాక నేపథ్యంలో ముఖ్యంగా ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసులు అయితే భారీగా బందోబస్తును ఏర్పాటు చేశారు. రిటర్నింగ్ అధికారికి నామపత్రాలు సమర్పించే సమయంలో కూడా లోపలికి ఎవరిని అలౌ చేయకుండా 5 మందిని మాత్రమే లోపలికి పంపే విధంగా కూడా బారికేడ్లను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్ జిల్లాకు వస్తుండడంతో ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించినటువంటి ముఖ్య నేతలు, కార్యకర్తలు, ప్రజలు కూడా పెద్ద ఎత్తున హాజరయ్యే అవకాశాలు ఉండడంతో ట్రాఫిక్ ఆంక్షలను కూడా పూర్తి స్థాయిలో పోలీసులు దగ్గరుండి అయితే చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ఉమ్మడి పాలమూరు జిల్లాలో రెండు పార్లమెంట్ అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించి అన్ని ప్రధాన పార్టీలు కూడా విజయం సాధించాలని చెప్పి ఊవిలూరుతున్నాయి. కానీ కాంగ్రెస్ గవర్నమెంట్
అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో తమకు అనుకూలంగా మారుతాయని చెప్పి కూడా ఒకవైపు చల్లా వంశీచంద్రరెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే చల్లా వంశీచంద్రరెడ్డి ఓవరాల్గా అన్ని గ్రామాల్లో అన్ని నియోజకవర్గాల్లో కలియతిరుగుతున్నాడు. ఆయా ఎమ్మెల్యేలతో కూడా పూర్తి స్థాయిలో టచ్ లో ఉంటూ ర్యాలీలు నిర్వహిస్తున్నాడు, బైక్ ర్యాలీలు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో వంశీచంద్రరెడ్డికి ప్రధానంగా మహబూబ్ నగర్ పార్లమెంట్ సెగ్మెంట్ కి సంబంధించి 7 నియోజకవర్గాల్లో కూడా పూర్తి స్థాయిలో 7 మంది ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కావడం కూడా పూర్తిగా ఆయన కలిసి వచ్చే అంశంగా మారుతుంది. ఖచ్చితంగా సొంత జిల్లా కావడంతో సీఎం రేవంత్ రెడ్డి దీని మీద స్పెషల్ గా దృష్టి సారించాడు. ఖచ్చితంగా ఈ పార్లమెంటుకు సంబంధించినటువంటి విజయం తమ ఖాతాలో వేసుకునేందుకు ముమ్మరమైనటువంటి ఏర్పాట్లను చేస్తున్నారు. ఈ రోజు మరి మధ్యాహ్నం వరకు కూడా సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఉండబోతుంది. ఈ పర్యటన నేపథ్యంలో కాంగ్రెస్ నేతల్లో మరింత నూతన జోష్ కనిపించే అవకాశం అయితే ఉంది. ఇప్పటికే నారాయణపేట జిల్లాలో ఏర్పాటు చేసినటువంటి రేవంత్ రెడ్డి సభలో ఆయన క్లియర్ గా ముదిరాజులకు పూర్తి స్థాయిలో బీసీడీ నుంచి బీసీఏకి మారుస్తామని చెప్పడంతో మక్తల్ నారాయణపేట నియోజకవర్గాల్లో బీజేపీకి పట్టుండేది. కానీ రేవంత్ రెడ్డి రాక తర్వాత ఈ సమీకరణాలన్నీ కూడా పూర్తిగా మారిపోయాయి. ఇప్పటికే నారాయణపేట జిల్లాకు సంబంధించినటువంటి బీజేపీ నేతలు కావచ్చు, మరి అదేవిధంగా మక్తల్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి జలేందర్ రెడ్డి వీళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముదిరాజు వర్గీయులంతా కూడా రేవంత్ రెడ్డికే సపోర్ట్ గా ఉండి పూర్తి స్థాయిలో తమ నియోజకవర్గాల నుంచి మెజార్టీ ఇచ్చేందుకైతే మొగ్గు చూపుతున్నటువంటి పరిస్థితి ఆ నియోజకవర్గాల్లో కనిపిస్తుంది. ముఖ్యంగా ఇక దేవరకద్ర, మహబూబ్ నగర్, జడ్చర్ల ఈ ప్రాంతాల్లో కూడా పూర్తిగా కాంగ్రెస్ మయమంతా కనిపిస్తుంది. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈసారి కాంగ్రెస్ హవా కొనసాగుతుంది కాబట్టి జాతీయ హోదాలో ఖచ్చితంగా కాంగ్రెస్ వస్తేనే క్షేత్రస్థాయిలో తమకు మంచి జరుగుతుంది కాబట్టి అటువైపు అంతా కూడా ప్రజలు మొగ్గు చూపే అవకాశాలు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ మరికొద్ది గంటల్లో కూడా సీఎం రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్ రానుండడంతో ఇక్కడ ఓవరాల్ గా ఏర్పాట్లను పూర్తి చేసి దీన్ని ర్యాలీని సక్సెస్ చేసి నామినేషన్ ప్రక్రియ అంతా కూడా పూర్తి స్థాయిలో విజయవంతం చేసేందుకైతే క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి నాయకులు అదేవిధంగా ఎమ్మెల్యేలు వీళ్ళంతా కూడా ప్రయత్నిస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. రాధిక. థ్యాంక్ యూ శంకర్.